ఈ జూనియర్ ఎన్టీఆర్ విషయం పక్కన పెడితే అల్లు అర్జున్‌కి సంబంధించి కూడా ఒక రూమర్ వచ్చింది. లేదు లేదు అది ప్రశాంత్ కిషోర్‌తో భేటీ అయ్యాడు. ఇట్లా విజయ్ ఏదైతే పార్టీ పెట్టాడో అలాగా. ప్రశాంత్ కిషోర్ ఎలాగైతే విజయ్‌కి పొలిటికల్ వ్యూహకర్తగా ఉన్నాడో, ఇక్కడ కూడా అని రూమర్స్ వచ్చాయి గానీ అవన్నీ ఫేక్ అని చెప్పి కూడా కానీ అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఇంకొక 3 సంవత్సరాలు ఏళ్తాడు ఇండస్ట్రీని. ఇంకో 3 ఇండస్ట్రీలో మాత్రం ఈల్ బి ద టాప్. ఎవరు రారు. ఆల్రెడీ నేషనల్ అవార్డు వచ్చినా, వంశీ అవార్డు వచ్చి ఏది వచ్చినా రాకపోయినా హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ దట్ వాట్ హీ ఈజ్ ద నెంబర్ 1 ఇన్ ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒప్పుకోరు చాలామంది. అల్లు అర్జున్ నెంబర్ 1 అవ్వటం వల్లే జైలుకు ఒక్కరోజున వెళ్ళాడు. అల్లు అర్జున్ నెంబర్ 1 అవ్వటం వల్లే అందరిలోనూ అబాస్ పాలయ్యాడు. అల్లు అర్జున్ నెంబర్ 1 అవ్వడం వల్లే కోర్టుకు వెళ్ళాడు. అల్లు అర్జున్ నెంబర్ 1 అవ్వడం వల్లే ఇలా అందరితోనూ విమర్శలు వినిపించుకుంటున్నాడు. ఈజ్ ద నెంబర్ 1. ఇంకెవరు లేరు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. వస్తే మాత్రం భయంకరమైన దెబ్బతింటాడు పొలిటికల్గా. ఇప్పుడు మాత్రం రాకూడదు. ఇప్పుడు అసలు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన చేతిలో ఉన్న కొన్ని కొత్త ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో తన దృష్టి మొత్తం వాటి మీదే ఉంది. రాక అనే సినిమా చేస్తుంది. తన దృష్టి మొత్తం వాటి మీదే ఉంది, రాజకీయాల మీద లేదు. ప్రశాంత్ కిషోర్ని కలిశాడు, బేకరీకి వెళ్ళి దిల్ పసంద్ తిన్నాడు, ఇలా మాట్లాడుకున్నారు. రాజకీయ ఇవన్నీ కూడా డైవర్ట్ ఆఫ్ ద ఆడియన్స్, మనుషుల్ని తప్పుదోవ పట్టించే విధానాలు తప్ప ఏమీ లేదు. ఎందుకు అసలు అల్లు అర్జున్ పాలిటిక్స్ గురించే మాట్లాడు, ఎందుకు ఆ ఫేక్ న్యూస్ వస్తుంది అల్లు అర్జున్? మరీ బాగుందా? కంటెంట్ కావద్దు ప్రజలకి, జనానికి, కాబట్టి ఇచ్చారు. తప్పే ఉంది. ఇష్టం ఉంటే వినండి, లేకపోతే మానేయండి, అంతేగా. ఇప్పుడు అల్లు అర్జున్ ప్రజల్లోకి వచ్చి మమేకమయ్యి రాజకీయ పరమైన అడుగులు వేయడానికి ఇది సమయం కానే కాదు. తను రాడు. తన దృష్టి మొత్తం పుష్ప 1ని మించి పుష్ప 2 ఉంది, పుష్ప 2ని మించి పుష్ప 3 ఉండాలని కసరత్తు చేస్తున్నారు. అంత అది ఇంకా పూర్తి కాలా, కసరత్తు చేస్తున్నారు. సో దానితో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈజ్ ద నెంబర్ 1 ఆఫ్ ద తెలుగు టాలీవుడ్. దట్స్ ఇట్. ఇది క్లియర్. దాన్ని కొట్టేవాళ్ళు ఎవరు ఉండరు. రాసుకో. ఈ మధ్య చాలామంది అంటే నన్ను ఫలానా జ్యోతిషులు ఇలా అన్నారు, ఫలానా స్వామి ఇలా అన్నారు, ఫలానా అని అన్నారు. ఒకళ్ళు అనడంలో మన తప్పేం లేదు, వాళ్ళకి స్వేచ్ఛ హక్కు ఉంది, వాళ్ళు అనొచ్చు. వాళ్ళు అన్నవి అయ్యాయా లేదా అనేది మీరు గమనించండి. నా దగ్గరకు వచ్చి కామెంట్ చేయడం ఉపయోగమే ఉంది? నా దగ్గరకు వచ్చి ఇంకొకళ్ళ గురించి విమర్శ చేస్తే నేను ఒప్పుకోను. నన్ను అడుగు, నేను చెప్పి చస్తా. అది ఎలాగూ జరిగి చస్తుంది, తర్వాత మళ్ళీ వచ్చి చస్తారు. ఇది తెలిసిందేగా, కొత్త ఉంది నాకు. బట్ ఐఎమ్ గివింగ్ క్లియర్ ఇన్ఫర్మేషన్. అల్లు అర్జున్ తన సినీ కెరియర్లో ఎవరు ఊహించని విధంగా ఒక అద్భుతమైన మైలురాయిని దాటబోతున్నాడు. టాలీవుడ్లో ఏ హీరోకి రానంత కలెక్షన్ ఈ రోజు వరకు రానంత కలెక్షన్ అల్లు అర్జున్ సినిమాకి రాబోతోంది. ఇది పక్కా. రాబోయే సినిమాగా ఇది పక్కా. అది రాబోయేదా తర్వాతదా చూస్తావుగా, తినబోతూ రుచెందుకు. కాబట్టి ఏంటంటే అప్పటిదాకా మీరు ఆగండి. రాజకీయపరమైనటువంటి అనవసరమైన అపోహలు మాత్రం క్రియేట్ చేయకండి జనానికి. క్లియర్ ఇన్ఫర్మేషన్. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వాడవాడల తన తాత ఎలా అయితే అడుగులు వేశాడో, ప్రతి గ్రామంలో పేదవాడి ఇంట్లో గుప్పెడు మెతుకులు ఎందుకు ఉండకూడదు అని ఆలోచించాడో, ఆ రకమైనటువంటి ప్రతి విషయాన్ని తన సిబ్బందితో ప్రతి ఒక్కటి తెలుసుకొని తెలుగుదేశంలో సీనియర్ నాయకుల్ని ప్రత్యేకంగా కలిసి వాళ్ళ సలహాలు తీసుకొని అడుగులు ముందుకేస్తాడు తప్ప ఎలా పడితే అలా. సీఎం యోగం ఉందా జూనియర్ ఎన్టీఆర్? బ్రహ్మాండంగా ఉంది. టైం ఉంది. ఇందాక అదే చెప్పా, పిల్లాడు పుడితే జాతకం రాస్తారు కానీ పుట్టకుండా రాయరు అని. సమయం వచ్చినప్పుడు, ఇప్పుడు మన దగ్గరే చెప్పా, ఏప్రిల్ 1st వీక్లో 5 రాష్ట్రాల ఫలితాలు చెప్పా. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాడని ఏప్రిల్ 1st వీక్లో చెప్పా. ఇన్ని అడ్డంకులు వచ్చినా ప్రమాణం జరుగుతుంది. నన్ను మహా జ్యోతిష పండితులు, జ్యోతిష శాస్త్రం ఇప్పుడు వీడికి పొందా, వీడికి తెలుసా, వీడికి గ్రహాల పేర్లే తెలియవు, రాసుల పేర్లు తెలియవు, వీడు చెప్పినవన్నీ అవుతాయా అని నన్ను చాలా విమర్శించారు. మే 4వ తారీఖు ఏమైంది? ఇప్పుడు మడిచి మరి అదనమాట సంగతి. కాబట్టి యోగం ఉంది అంటే ఉంది అంట, లేకపోతే లేదు అంట. ఎప్పుడు అవుతాడో తెలియని యోగం ఉంది అంతే. ఎప్పుడైనా కొంచెం ఆగండి. రేపు ఈ డిసెంబర్ లోపల మరో అడుగు చూస్తారు జూనియర్ ఎన్టీఆర్ యొక్క కార్యక్రమాన్ని. 27వ సంవత్సరంలో మరో అడుగు. 2028కి మీకు పూర్తి స్థాయి కార్యాచరణ, ప్రణాళిక, రూప విధానాలు అన్నీ వస్తాయి.